వాఘా బార్డర్. ఇది ఒక బార్డర్ మాత్రమే కాదండి. ఇండియా ప్రైడ్, కరేజ్, ఎమోషన్ అన్నీ కలిసిన ఒక ప్లేస్. వాఘా బార్డర్ హిస్టరీ గురించి చెప్పాలంటే ఇది 1947లో ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ తర్వాత ఇంపార్టెన్స్ పొందింది. పంజాబ్ స్టేట్ లో ఉన్న ఈ బార్డర్ ఇండియా సైడ్ లో అటారీ, పాకిస్తాన్ సైడ్ లో వాఘా అని పిలుస్తారు. పార్టీషన్ టైంలో జరిగిన పెయిన్, సాక్రిఫైసెస్ అన్ని ఈ బార్డర్ హిస్టరీలో పార్ట్ అండి. ఈ బార్డర్ దగ్గర బీటింగ్స్ రీట్రీట్ సెరమనీ రోజు ఈవినింగ్ జరుగుతుంది. ఇది 1959 నుంచి స్టార్ట్ అయ్యిందండి. సెరమనీ పర్పస్ ఏంటంటే డిసిప్లైన్, రెస్పెక్ట్ అండ్ కంట్రోల్ స్ట్రెంత్ ని డిస్ప్లే చేయడం. ఈ సెరమనీలో రెండు కంట్రీ సోల్జర్స్ ఈక్వల్ ఎనర్జీ, పెర్ఫెక్ట్ కోఆర్డినేషన్ తో స్టెప్స్ వేస్తారు, ఫ్లాగ్స్ లోవర్ చేస్తారు. వాఘా బార్డర్ సెరమనీ చూస్తే పాట్రోయిజం ఆటోమేటిక్ గా లేస్తుంది. క్రౌడ్ స్లోగన్స్, క్లాప్స్, జోస్, ఆ అట్మాస్ఫియర్ ని వర్డ్స్ లో చెప్పలేమండి. ఎవ్రీ ఇండియన్ లైఫ్ లో ఒకసారి అయినా తప్పకుండా చూడాల్సిన ఎక్స్పీరియన్స్ ఇది. ఈ బార్డర్ అమృత్సర్ సిటీ నుంచి అప్రాక్సిమేట్లీ 28 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. అమృత్సర్ సిటీ నుంచి టాక్సీస్, ఆటోస్, బస్సెస్ ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి. ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే సీటింగ్ దొరుకుతుంది. ఈవినింగ్ సెరమోనీకి పెర్ఫెక్ట్ టైమింగ్ అండి. వాఘా బార్డర్ విజిట్ చేశాక అమృత్సర్ లో గోల్డెన్ టెంపుల్ కూడా మస్ట్ విజిట్. అమృత్సర్ కి ఢిల్లీ నుంచి ట్రైన్స్, బస్సెస్, ఫ్లైట్స్ ఈజీగా ఉంటాయి. వాఘా బార్డర్ హిస్టరీ, టైమింగ్స్, సీటింగ్ టిప్స్, కంప్లీట్ అమృత్సర్ ఐటినరీ, ట్రావెల్ రూట్స్, బడ్జెట్ అన్ని క్లియర్ గా నేను లాంగ్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. లింక్ డిస్క్రిప్షన్ లో కానీ ట్యాగ్స్ లో కానీ ఉంటుంది. యూట్యూబ్ లింక్ బయోలో ఉంటుంది. ఒకసారి వీళ్ళు తప్పకుండా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు వాక్ విత్ పవన్. థ్యాంక్ యూ.